నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్కేటింగ్లో అరుదైన రికార్డుకు యత్నించిన 3 ఏళ్ల దక్షిత్. చిన్నారి చంద్రికను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. మైనర్లకు వాహనాలు ఇస్తే ఉపేక్షించేది లేదు, పేరెంట్స్పై కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న ఎంవీఐ సుప్రియ. 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. భూ వివాదంతో వికలాంగురాలైన చెల్లెలుపైనే దాడి చేసిన ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, స్కేటింగ్లో అరుదైన రికార్డు నమోదుకు 3 ఏళ్ల చిన్నారి దక్షిత్ యత్నం, పలువురు సంఘీభావం. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన 3 ఏళ్ల చిన్నారి దక్షిత్ అరుదైన సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె నుంచి సత్యసాయి జిల్లా కదిరి వరకు 79 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్ చేస్తూ రికార్డు సృష్టించే లక్ష్యంతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి ఇండో టిబెట్ బార్డర్ పోలీస్, ఐటీబీపీ బెటాలియన్ సిబ్బంది మద్దతు ప్రకటించారు. ప్రారంభ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్కేటింగ్ క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానికులు పాల్గొని చిన్నారి దక్షిత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం 3 ఏళ్ల వయసులోనే ఇలాంటి సాహసయాత్ర చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశభక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అరుదైన రికార్డు నెలకొల్పాలనే లక్ష్యంతో దక్షిత్ ముందుకు సాగుతున్నాడు. దక్షిత్ తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. దక్షిత్ 3 ఏళ్ళ అబ్బాయి ఈరోజు ఇంతమందిని ఇక్కడికి 6 గంటలకంత చేర్చాడంటే గొప్పదని ఇక్కడే అర్థమవుతోంది. అలాగే ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ ఈ కుర్రాడు భవిష్యత్తులో ఎటువైపు ఎంత పెద్ద పెద్ద ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు అని చెప్పి కూడా అందులో ఎదురు చూస్తున్నారు. 3 ఏళ్ళ ఉన్న అబ్బాయి పెద్ద కార్యక్రమానికి శ్రీకారం విధంగా కూడా ప్రపంచంలో ఇదే మొదటిసారి ఇటువంటి విషయాన్ని ప్రోత్సహించడానికి వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రేపటి దినం రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశం కోసం 3 ఏళ్ళ అబ్బాయి నిజంగా కూడా తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని ప్రోత్సహించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్. ఈరోజు చరిత్రలో ఒక అందమైన ఒక సంఘటన జరగబోతుంది. కారణం ఏమిరా అంటే 3 ఏళ్ళ చిన్నారి అనంత దక్షిత్ ఈరోజు 79 కిలోమీటర్స్ ఇండిపెండెన్స్ కంప్లీట్ డేనే సెలబ్రేట్ చేస్తూ 75 కిలోమీటర్లు నిర్విరాయంగా 79 కిలోమీటర్లు నిర్విరాయంగా స్కేటింగ్ చేయబోతాడు. దీనికోసం వాడు గత 6 నెలలుగా పడిన కష్టము వర్ణాతీతం. ఇంకా కొద్దిసేపులో ఈ వరల్డ్ రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది. దీనికి మన ఆర్మీ తరపు నుంచి, మన గవర్నమెంట్ తరపు నుంచి చాలా సపోర్ట్ దొరికింది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రిని మెచ్చుకోవాలా. అంత చిన్న అబ్బాయిని ఒక కఠినమైన శిక్షణ కోసం వాళ్ళు నా దగ్గరకు వదిలారు. నా వల్ల అయిన వరకు అతన్ని ట్రైన్ చేశాను. ఈరోజు ఆ ప్రపంచ రికార్డు కోసం సన్నద్ధమయ్యి ఈరోజు రెడీగా ఉన్నాడు అనంత దక్షిత్ రికార్డు జయప్రదం అవ్వాలనేసి అందరినీ కోరుకుంటున్నాను. మదనపల్లి టు కదిని వరకు ఈ యాత్ర సాగుతుంది. నా పేరు వాసుదేవ, నేను మదనపల్లి మాది. మా బాబు 3 years 3 months అనంత దక్షిత్ సార్. ప్రపంచంలో ఈ వయసులో ఎవరూ చేయలేని సాహసం మన బాబు చేస్తున్నాడు. అది కూడా మదనపల్లి నుంచి కదిరి దాకా 79 కిలోమీటర్లు. 79 కిలోమీటర్లు తీసుకోవడానికి రీజన్ ఏమంటే 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ 70 సంవత్సరం కంప్లీట్ అయిపోవడం వల్ల 79 టార్గెట్గా తీసుకున్నాము. ఈ విజయాన్ని ఆర్మీ వీర జవాన్స్కి అంకితం చేయబోతున్నాం సార్. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఆన్ టైంలో రెస్పాండ్ అయ్యి సో వాళ్ళు కూడా మనకి ఈవెంట్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళతో పాటు మిగతా టీం అందరూ కూడా టాలెంట్ స్కేటింగ్ అకాడమీ కూడా చాలా ప్రోత్సాహం అటెండ్ అవుతున్నారు. సో ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్.
సో మదనపల్లి నుంచి కదిరి దాకా బాబు ఇప్పుడు మారథాన్ చేపట్టబోతున్నాడు. సో బాబుతో పాటు ఆర్మీ టీము, స్కేటర్స్, ప్రొఫెషనల్ స్కేటర్స్, కోచెస్ అందరూ కూడా పాల్గొనబోతున్నారు. సో చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 10 hours అవుతుంది సార్ జర్నీ అనేది. సో మధ్యలో ఉన్న ఊర్లు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా 4 వరల్డ్ రికార్డు కొట్టబోతున్నాడు సార్ బాబు. సో ఇంతటికి మాకు సపోర్ట్ చేసిన స్పోర్ట్స్ మినిస్టర్ గారు, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ చాలా సపోర్ట్ చేశారు సార్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి. సో చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. సో ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మళ్ళీ చెప్పండి కొంచెం అందరికీ నమస్కారం. నేను దక్షిత్ తల్లి. దక్షిత్ అరౌండ్ 2.6 years ఏజ్ అప్పటి తను కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. తను చాలా కష్టం పడి ఈ స్టేజ్కి వచ్చాడు. తను ఈరోజు 79 kilometers కంప్లీట్ చేయబోతున్నాడు. మీ అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మొదటిగా అలాగే మనకు దీక్షిత్ అనే అబ్బాయి, చిన్న అబ్బాయి, 3 సంవత్సరాల 3 నెలల అబ్బాయి, మన మదనపల్లి వాసి. ఆయన పేరెంట్స్ కూడా వీరిద్దరు మదనపల్లి వాసి. అబ్బాయి కూడా మనకు దాదాపు 79 kilometers మదనపల్లి టు కదిరి వరకు 75 kilometers నాన్ స్టాప్గా ఈ కోచ్ యొక్క ట్రైనింగ్తో, అలాగే మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారి సహకారంతో, అలాగే ఆర్మీ యొక్క సహకారంతో కూడా మనకు నిర్వహించడం, ఎస్పీ గారి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంతటి సాహస ఉపేతమైన స్కేటింగ్ని నాన్ స్టాప్గా ఇంత చిన్న కుర్రోడు నాకు తెలిసి ఎక్కడ కూడా వరల్డ్ రికార్డు తప్పనిసరిగా చేస్తాడని కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి క్రీడాకారులే దేశ భవిష్యత్తుకి మొదటి మెట్టుగా మారగలుగుతారు. అందరూ కూడా ఈ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ, అలాగే మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ భారత్ తిబ్బత్ సీమా పోలీస్ వాళ్ళు కలికి నుంచి వచ్చేవాడిని. మేము పారామిలిటరీ ఫోర్స్ కమాండెంట్ శ్రీ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఇక్కడికి కుమార్ దీక్షిత్కి 79 kilometers ఈ మారథాన్ రేస్ దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మా యొక్క సహకారం ఉండాలని చెప్పేసి మా కమాండెంట్ సార్ శ్రీ సంజయ్ కుమార్ గారు మమ్మల్ని పంపించడం జరిగింది. ఇక్కడికి చూసిన తర్వాత మాకంతా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వరల్డ్ రికార్డ్ అనేది చాలా గుర్తించబడిన విషయం ఇది. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు మదనపల్లి నుంచి కదిరి వరకు ఉన్నటువంటి స్కూల్ ప్రతి ఒక్కరు కూడా సపోర్టుతో ఈ బాబుని తన యొక్క మారథాన్ రేస్ దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరూ ప్రార్థించడం జరుగుతుంది. సో ఈ యొక్క మారథాన్ రేస్ దీన్ని సహకరించినటువంటి వాళ్ళ పేరెంట్స్కి పాదాభివందనాలండి. ఈ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రోజుల్లో పిల్లల్ని చాలా సున్నితంగా పెంచుతున్నాం మనం. వాళ్ళు ఎంతో కఠోర శ్రమ, ఆ బాబు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల బట్టి శ్రమ చేస్తున్నాడో వాళ్ళ యొక్క కోచ్ చాలా గొప్ప విషయం అండి. కోచ్ కూడా ఎంతో ప్రాక్టీస్ చేయించి ఆ బాబుకి పాలు తాగే వయసులోనే ఆ పిల్లాడు పరుగు పెట్టిస్తున్నారు. వాళ్ళు ఎంతో కఠోరమైన శ్రమ. ఆ శ్రమ ఈరోజు తన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. సో మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క విజయాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరి సహకారంతో ప్రారంభిద్దామని సందేశిస్తున్నాను. ధన్యవాదాలు. జైన్ సార్, అది మా దగ్గర 50 కోర్స్, మాది వాటర్ పోలీస్ కోర్సు. దక్షిణ కుర్రోడు 3 ఏళ్ళ కుర్రోడు మదనపల్లి టు కదిరి 20 kilometers మా దేశ జవాన్ల కోసం త్యాగం చేస్తున్నాడు ఈ అబ్బాయి. దీనికోసము మా కమాండెంట్ సారు సంజయ్ కుమార్ సారు మమ్మల్ని మా టీంలో పంపించారు. అబ్బాయి సపరేట్ నిలబడి ముందుకు రావాలంటే ఈ కార్యక్రమం కోసం లాస్ట్ మంత్ మా దగ్గర వచ్చారు. నేను మా సార్ డైరెక్ట్ కోచ్ని పంపించాను. దాని తర్వాత మా నాలుగు వచ్చారు మా కమాండెంట్ సార్ సంజయ్ కుమార్ సారు. దానివల్ల మేమందరూ వచ్చి ఈ అబ్బాయికి తోడుగా ఉండి ఈ అబ్బాయిని కోరుకుంటున్నాము. ఈ అబ్బాయి వయసు 3 years బేబీ. ఈ అబ్బాయి చిన్న వయసులోనే ఇంత బాగా చేస్తున్నాడంటే, మా జవాన్ల కోసం ఇంత ప్రాణత్యాగం చేస్తున్నాడంటే ఏం చెప్పదో మాకు అర్థం కాలేదు. దానివల్ల మేము మా సారు, మా ఎస్ఐ సారు, మా ఎస్ఐ సారు, మా స్టాఫ్ అంతా వచ్చినాము. మా సార్ డ్యూటీలో ఉన్నారు. దానివల్ల మేము రావడం జరిగింది. దీనికి
అదే అండి, ఇంకేమేదండి. ఈ అబ్బాయి బాగా తిట్టుకోవడానికి సాయంత్రం లోపల చదివి ఇట్టుకోవడానికి కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ మా కమాండ్ సారు మా కళ్యాణ తరఫు నుంచి ముందు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. నా పేరు బాలాజీ, నేను కానిస్టేబుల్ ఆఫీసర్ మేజరు. మా సార్లతో వచ్చారు, మా టీంతో వచ్చారు సార్. ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మా టీం తరఫు మా కమాండ్ సార్ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మదనపల్లి టు కదిరి సార్ 79 కిలోమీటర్స్ సార్. మీరు మాకు పంపించారు. చాలా ఈ అబ్బాయి కనీసం అంటే కూడా ఒక 6 monthsగా ఈ అబ్బాయి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. ఈరోజు August 14th ఇంటి కొడతారు. రేపు ఈ అబ్బాయికి మళ్ళీ కలెక్టర్ గారు, మంత్రి గారు, మా కమాండ్ సార్ అందరి గురించి ముందుకు కోరుకుంటాం సార్. 18 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలు ఆర్థిక భరోసా కోరుతూ ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలించి మంజూరు చేసిన లబ్ధిని చెక్కుల రూపంలో 18 మంది లబ్ధిదారులకు 19.27 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారుల కుటుంబీకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. 5 మందికి చెక్కులు ఈరోజు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ పండుగ ముందొస్తున్న 21 లక్ష రూపాయలు దాదాపు 15 మందికి ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇచ్చాము, 20,000 కూడా చెక్ ఇచ్చాము, 1 లక్ష ఇచ్చాము, 3 లక్షలు కూడా ఇచ్చాము. ఈ విధంగా ఎవరెవరు వాళ్ళ ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులకు గాను వాళ్ళ పూర్తి స్థాయిగా వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఇది ఈరోజు చాలా బాధ్యతగా నా దగ్గర వీళ్ళు బిల్లులు తెచ్చిచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆఫీస్ నుంచి అక్కడ పంపించి అక్కడ సపరేట్ క్లర్క్ ఉన్నాడు, ఆయన ఫాలోఅప్ చేసి పూర్తి స్థాయిగా అప్డేట్ చేసి చెక్కులు తెప్పించి అందరికి ఇవ్వడం జరిగింది. 4,12,595 రూపాయల చెక్కు అందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. రైట్. మళ్ళీ 45,270 రూపాయల చెక్కు అందరి సమక్షంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక రోజు ముందు అందరికీ ఇస్తున్నాం. తీసుకోమ్మా. షేక్ వాళ్ళ ఎవరు తల్లినా? కమ్మవారిపల్లియా, జగన్వారిపల్లియా? సరే, 2,03,084 రూపాయలు. రైట్. పల్లి 42,158 రూపాయలు చెక్కు మండల అధ్యక్షులు మిగతా నాయకుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. గునుమరెడ్డి కోట్ వాళ్ళు ఎవరు? నువ్వా? రవి నాయక్ బసినకొండ. లక్ష్మణ చేపెట్టు. 1,25,121 రూపాయలు చెక్కు ఇది. రైట్. 14 రూపాయలు. రైట్. 1,166 రూపాయలు చెక్కు. రైట్. వేంపల్లి నాయకులు ఎక్కడ? నకల్దినా? తాండాలో ఉండేదా? 42,449 రూపాయలు. చెప్పకూడదు. చిన్నారి చంద్రికను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. మొలకల చెరువు మండలానికి చెందిన చిన్నారి చంద్రిక చర్మ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చొరవతో చిన్నారి చంద్రికకు ఆపరేషన్ చేసుకున్న అనంతరం స్వగృహంలో కోలుకుంటున్న చిన్నారిని ఆప్యాయతతో పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ చిన్నారికి భరోసా కల్పించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. హలో.
బిస్కెట్ ప్యాకెట్ బరువుగా ఉంది మాకు కొంచెం ఖర్చు మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎంవీఐ సుప్రియ. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. పొంగనూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో మైనర్లు వాహనాలు నడపడంతో పట్టుబడటంతో మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురి కావడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే వయసు రాకముందే వాహనాలు నడపడం నేరమని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంవీఐ సుప్రియ స్పష్టం చేశారు. మైనర్ల భద్రతతో పాటు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె కోరారు. అమ్మాయిలు కూడా 16 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిలకు కూడా ఇచ్చి పట్టుబడ్డారండి. వాళ్ళకి ఇంకా కరాటే నేర్పించండి, అలాంటిది ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించండి. అంతే తప్ప 18 ఇయర్స్ లోపే డ్రైవింగ్ నేర్పించేసి వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేసి ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన వీళ్ళు ఒక్కరే కాదు కదండి, పిల్లలు ఒక్కరే కాదు కదా వెళ్ళేది. వేరే వెహికల్స్ వెళ్తుంటాయి, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, బస్సులు వెళ్తుంటాయి. వీళ్ళకి ఎలా వెళ్ళాలో కనీస అవగాహన ఉండదు, ఎలా డ్రైవ్ చేయాలనే అవగాహన ఉండదు. డ్రైవింగ్ ఒక్కటి నేర్పించి వెహికల్ కీస్ ఇచ్చేసి మేమే పంపించామని కూడా చెప్తున్నారండి. నేను పట్టుబడిన తల్లిదండ్రుల నుంచి మేమే పంపించాము, బుక్ కోసం పంపించాము, హాస్పిటల్ ఎమర్జెన్సీ అని పంపించాము, ఇలా చెప్తున్నారు. ఏదైనా పిల్లలకి ఇలా మీరే పంపించిండొచ్చు. ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు బాధపడేది ఎవరండి? మీరే కదా. తల్లిదండ్రులుగా మళ్ళీ మీరు తిరిగి కోలుకోగలరా పిల్లలకి ఏమన్నా అయితే? సో దయచేసి మీ పిల్లలకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు వెహికల్స్ ఇవ్వకండి. ఏదైనా ఎమర్జెన్సీ కంపల్సరీ అన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ స్కూల్కి లేట్ అయిపోతాను మీరు తీసుకెళ్ళి డ్రాప్ చేయండి, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీరు వచ్చి తీసుకెళ్ళండి. అంతే తప్ప పిల్లల్ని మాకు టైం లేదు, మేము బయట ఉన్నాము, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. దయచేసి నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు విన్నవించాను, మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఉన్నట్లయితే కీస్ వాళ్ళకి అందేటట్లు పెట్టకండి. వెహికల్ కీస్ ఏది కానీ, ఏదో కార్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు. ఏమంటే మనం చూసినట్లయితే మన పొంగనూరు పరిసరాల్లోనే మైనర్ డ్రైవింగ్లో కారు ఇంటి గోడ కుట్టిన సందర్భాలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఏమంటే వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు కార్ తీసుకునేసి వెళ్ళిపోయి గుద్దారు. సో లక్కీగా ఆ అబ్బాయికి మైనర్ ఇంజరీస్ అయినాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ఇదండి. సో కంపల్సరీ మీరు ఇంట్లో లేనప్పుడు మా పిల్లలు తీసుకొచ్చేదని చాలామంది ఆ సమాధానాలు కూడా చెప్పారండి. మాకు తెలియదు, మేము కీస్ ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళాము, పిల్లలు తీసుకొని వచ్చేసారు. దయచేసి కీస్ వాళ్ళకి అందుబాటులో పెట్టకండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ వాళ్ళకి చెప్పండి, మీకు అన్నీ నేర్పిస్తాము, మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాము, మీకోసమే మేము ఉండేది. కాకపోతే 18 ఇయర్స్ వచ్చాక కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన పెంచుకొని లైసెన్స్ తీసుకొని హెల్మెట్ పెట్టుకున్న తర్వాతే బైక్ కీస్ ఇస్తాము అనేది దయచేసి మేము ఎంత అవగాహన ఎడ్యుకేషన్ మేము ఎంత కల్పించినా, ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా మీలో ఆ యొక్క ఇంట్రెస్ట్, మీలో ఆ యొక్క స్పృహ లేకపోతే ఎవరు ఏమి చేయలేరండి. ఎంతమంది అధికారులు ఉన్నా, ఎంత పోలీస్ అధికారులు కానీ, మేము కానీ, ఈవెన్ స్కూల్లో మన టీచర్స్ కూడా చాలామంది చెప్తున్నారు, లెక్చరర్స్ కూడా మేము స్కూల్లో కూడా చెప్తుంటాము, అయినా పిల్లలు వినట్లేదు. తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకెవరు చేస్తారని. కాబట్టి దయచేసి మీ పిల్లలకి వెహికల్స్ ఇవ్వకండి మైనర్ డ్రైవింగ్. అలానే చాలామంది నిన్న మేము చూసినట్లయితే హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, సీట్, మళ్ళీ సెల్ ఫోన్ డ్రైవింగ్, వీటిల్లో కూడా పట్టుబడ్డారు నిన్న. చాలా మీకు ఇంతకుముందు పలుమార్లు చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను, సెల్ ఫోన్ వచ్చింది, ఒకవేళ కాల్ వచ్చిందా ఎక్కడైనా రోడ్ సైడ్ ఆపేసి మాట్లాడి 2 నిమిషాలు, లేకపోతే డ్రైవింగ్లో ఉన్నాను నేను మళ్ళీ చేస్తాను అని చెప్పైనా మళ్ళీ ప్రొసీడ్ అవ్వండి. అంతే తప్ప చెవులో పెట్టుకొని అలానే ప్రొసీడ్ అవ్వడం వల్ల మీరొక్కరే ఇబ్బంది పడుతున్నారు, మీ వెనకాల వచ్చేవాళ్ళు, మీ ఎదురుగా వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఇబ్బంది, గందరగోళానికి గురయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఇంకా మన దగ్గర చూసినట్లయితే హెల్మెట్ లేకుండా మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగిందండి. 2 వీలర్, ఒక అతను 50 ఇయర్స్ ఏజ్ అని ఉన్న అతన్ని మైనర్ చిన్న బాబు సైడ్ నుంచి వచ్చి గుద్దేశాడు. సో
ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు పిల్లల యొక్క కెరీర్కే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ స్టడీస్ ఆగిపోతాయి. ఇన్సూరెన్స్ ఉందా లేదా, 15 years అయిపోతే ఒకవేళ వెహికల్ కండిషన్లో లేకపోతే అది స్క్రాప్ చేయడము, ఆర్సీ క్యాన్సిల్ చేయడము, లేదు వెహికల్ కండిషన్లో ఉంటే అది రెన్యువల్ చేయించుకోవడము. ఇన్సూరెన్స్ చాలా వరకు నిన్న చూసినట్లయితే వెహికల్స్కి ఇన్సూరెన్స్ కూడా లేదండి 2 wheelersకి. సో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. ఏదైనా జరిగినప్పుడు మీకు సేఫ్గా ఉండాలి, మీరు సేఫ్గా ఉండాలనుకుంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోండి. అన్ని వెహికల్స్, నాట్ ఓన్లీ 2 wheelers, వైట్ బోర్డ్ వెహికల్స్ ఏదైనా కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇన్సూరెన్స్ అవన్నీ అప్డేటెడ్లో ఉన్నాయా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ వ్యాలిడిటీస్లో ఉన్నాయా అనేది కంపల్సరీ అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఎప్పుడూ చెప్పేది, రొటీన్గా చెప్పేదైనా కూడా మనలో మార్పు లేనంత మాత్రాన ఎవ్వరు ఏమీ చేయలేరండి. దయచేసి మారండి, హెల్మెట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికే, మన టౌనే కదా, మన పుంగనూరే కదా, మన ఊరే కదా అని చెప్పి అనుకోకండి. దయచేసి మన ఊర్లోనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు రోజు చూస్తున్నారు. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అలానే పిల్లల మైనర్ డ్రైవింగ్ చేసే తల్లిదండ్రులకి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి. నెక్స్ట్ టైం మాత్రము ఇలా కేసులతో సరిపెట్టేదైతే ఉండదండి. కంపల్సరీ ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి మా పై అధికారుల నుంచి ఆదేశాలు పక్కాగా ఉన్నాయి. ఇంకా అది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలు ఎవ్వరికి వెహికల్స్ ఇవ్వకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నిన్న మేము ఆకస్మిక తనిఖీలు చేపట్టాము పోలీస్ వారి సహకారంతో. అందులో భాగంగా మేము గమనించింది ఏమంటే మైనర్ డ్రైవింగ్ జరుగుతుందండి. నేను ఇప్పటికే పలుమార్లు చాలాసార్లు హెచ్చరించాను, విజ్ఞప్తి చేశాను. తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ తల్లిదండ్రులు, విద్యార్థులకి, పిల్లలకి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఈవెన్ 13 years ఏజ్ ఉన్న బాబు కూడా నిన్న మైనర్ డ్రైవింగ్లో పట్టుబడ్డాడు. సో ఇలా నేను పలుమార్లు హెచ్చరించినప్పటికీ మళ్ళీ పేరెంట్స్ మీ కేర్ లేకపోవడమో, లేకపోతే మీరు అశ్రద్ధ వహించడమో, లేకపోతే దాన్ని నెగ్లిజెన్స్గా తీసుకోవడమో జరుగుతోంది. దీనివల్ల నష్టపోయేది కేవలం మీరే అనేది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి వెహికల్ ఇస్తే 13 years, 14 years, 16 years, 17 years, 18 years లోపు పిల్లలు ఎవ్వరు ఇది చేసినా డ్రైవింగ్ చేసి భూ వివాదంతో వికలాంగురాలైన చెల్లిపైన కొడవలితో దాడి చేసిన ఘటన కురబలకోట మండలం అడవికుంటపల్లిలో వ్యవసాయ బోరు నీటిని అమరావతి ఆమె అన్న రాజన్న ఉమ్మడిగా వినియోగించుకుంటున్న కోవలో తాజాగా ఆవుల మేత కోసం సాగు చేసిన గడ్డికి నీరు పెట్టే విషయంగా వివాదం మొదలైంది. రాజన్న తన పొలానికి నీరు పారించుకున్న అనంతరం ఫ్యూజ్ క్యారియర్ తీసుకెళ్లటంతో గడ్డి ఎండిపోతుందని అమరావతి ప్రశ్నించగా ఆగ్రహానికి గురైన రాజన్న దాడికి ప్రేరేపించగా అతని అన్న భార్య చంద్రమ్మ, కుమారుడు గంగులయ్య కొడవలి రాయితో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని అమరావతి ఆరోపిస్తోంది. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమరావతి, రామకృష్ణ, రాజన్న, శివయ్య ముగ్గురు బోరు భాగాలు ఉండదు. మళ్ళీ అందుకని మా పోటా పొద్దు పీజుకారీలు పెరికేసినారు. పెరికినందువల్ల నన్ను ఈ ప్రకారం కొట్టేసినారు. మా పిల్లలు ఇద్దరు బయట ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా నన్ను చంపేళ్ళనే ఉన్నారు. ఇది 3వసారి కొట్టినారు. ఎప్పుడైనా చంపేస్తారు. సేన్ రాసుకున్నారని అట్లంతా చేసి చంపేళ్ళని చూస్తాను సార్. నేను ముందే వికలాంగురాలు, నడసలేను. ఈ చెయ్యి కొట్టేసినారు, ఈడ కొట్టినారు. ఒరే చెయ్యి కూడా ఎత్తలేను, నేను కట్టి కూడా పట్టుకొని నడసలేని పరిస్థితి అయిపోయింది. చంపేళ్ళనే పూర్తి అయిపో అంతా ఆ రాజప్ప చేస్తా అంటేనే వాళ్ళిద్దరూ కొట్టేసినారు. ఇంట్లో నింటే ఏడ్చుకొచ్చి. ప్రాణాన్ని ఉంది, మాకు రచన కల్పించి న్యాయం చేయండి. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి పొద్దున్నలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.